Yeah, ladies and gentlemen. Yeah. Happy evening all. Happy evening all. This is the fourth day మనం సంకల్ప్ 2026 లోకి వచ్చేసాము. So we had a wonderful journey in the last 3 days and we are more excited to see more interesting subjects. అండ్ ఈ రోజు స్పీకర్ గురించి మన దీప్తి మ్యామ్ ఒక వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ ఇవ్వబోతున్నారు. సో లెట్స్ హ్యావ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యాడ్ ఇన్ హ్యాండ్. మ్యామ్, వర్చువల్ డాన్స్ ఇస్ యువర్స్. Happy evening all. So ladies and gentlemen, dreamers and doers, let's get ready to meet a man who doesn't just talk about dreams. తను మన కోసం ఆర్మీస్ ని క్రియేట్ చేస్తారు, క్రియేటర్స్ ని క్రియేట్ చేసే కోచ్ వచ్చారు ఇవాళ మనకి. సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ కలల సేన, అ ప్లాట్ఫామ్ వేర్ క్రియేటర్స్ ఆర్ బోర్న్. కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తారు, మన డ్రీమ్స్ ని యాక్షన్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో కెమెరా ముందు భయం నుండి స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ వరకు, నాకు రాదు నుండి నేను చేసి చూపిస్తాను వరకు ఎంతో మందికి దారి చూపించారు. హిస్ ఎనర్జీ సింపుల్, చాలా సింపుల్ గా, చాలా రా అండ్ రియల్ టైం టెక్నిక్స్ అని చెప్తూ ఉంటారు సార్. హిస్ ప్రామిస్ ఇస్ ఈవెన్ స్ట్రాంగర్. ఐ వోంట్ స్లీప్ అంటిల్ ఐ మేక్ యు అ క్రియేటర్. నేను నిద్రపోను, మిమ్మల్ని ఒక క్రియేటర్ని చేసే వరకు నేను నిద్రపోను అనే ఇంటెన్షన్తో వర్క్ చేస్తున్నారు సార్. త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ హిస్ నాట్ జస్ట్ క్రియేటింగ్ కంటెంట్, హిస్ క్రియేటింగ్ మైండ్ సెట్స్, డిసిప్లిన్, ఇంకా మన మీద మనకి అన్స్టాపబుల్ బిలీఫ్. సో మనకు ఒక డ్రీమ్ ఉంటే దాన్ని యాక్షన్ వైపు మార్చడానికి సార్ మనకి 100% టెక్నిక్స్ ఇవాళ ఇవ్వబోతున్నారు. సో ఈరోజు మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అందరు కలిసి పెద్దగా వెల్కమ్ చెప్దాము. కలల సేన ఫౌండర్ శ్రీ రేవతిపతి బొద్దు గారు. హీ ఈస్ ద కంటెంట్ క్రియేటర్, కోచ్ అండ్ ఆల్సో అన్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అసలు దీప్తి మాధురి గారు అయితే ఎరగదీస్తారు ఇంట్రడక్షన్, చాలా చాలా బాగా చెప్పారు. సో సంకల్ప 2026 టీం అందరికి కూడా చాలా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంత అప్గ్రేడెడ్ గా ఉన్నారంటే ఇక్కడ అందరూ ప్రొఫెషనల్లో ఆల్మోస్ట్ సెటిల్డ్ అయిపోయారు. ఏదో ఒకటి సాధించాలి, ఇంకా మన వంతు చైతన్యం కలిగించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మ్యామ్, నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? రైట్. ఓకే. టుడే మీలో ఎవరు కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారా, ప్రజెంట్ చేస్తున్నవారు, ఇంకా చేయాలనుకుంటున్న వారు చాట్ బాక్స్ లో తెలియజేయండి. ఎస్ సార్, ఐఎమ్ ఇన్ బిజినెస్. ఓకే, గ్రేట్. సో స్పీడ్ గా, మనకు టైం లేదు, కొంచెం మన టీం చాలా చాలా యాక్టివ్ గా రావాలి. అండ్ మీ కల్పన మ్యామ్, ఓకే గ్రేట్, సూపర్. ఐఎమ్ ప్లానింగ్. శ్రీకాంత్ సార్ అయితే ప్లానింగ్ చేస్తున్నారు. స్వరాజ్య లక్ష్మి మ్యామ్, ఓకే గ్రేట్, సూపర్ 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 సూపర్. జవ్వాడి వెంకటేశ్వర బాబు సార్ అయితే ఓకే గ్రేట్. బుక్స్ సమారి, ఓకే రైట్. ఇప్పుడున్న కలియుగంలో సోషల్ మీడియా అనేది మన మానవ అంటే ఎంత ఇంపార్టెంట్ అయిపోయాయో, ఆల్మోస్ట్ మనకి 6వ అవయవం అనేది మొబైల్ అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరం అయిపోయింది. మీకు అందరికీ తెలిసిందే, రైట్. అయితే సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటర్ ఇంతకు ముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు అంత హల్చల్ అవుతుంది? ఎవరైనా చెప్పగలరా? మ్యామ్, మ్యూట్ ఓపెన్ చేయండి, పర్వాలేదు. Very fast way of communication, sir. Yes. Great. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఇంతకు ముందు ఎవరు కంటెంట్ క్రియేటర్స్ లేరు, ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చారు ఈ మధ్యన గత 5-6 years లో? ప్లీజ్ గివ్ మీ. సార్, మొబైల్ ఫోన్స్ చీప్ గా అయిపోయాయి. yes exactly. అండ్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్న కొంతమంది సక్సెస్ ని చూసి ఆ సక్సెస్ నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది. yes super సార్, డేటా అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది సార్. yes exactly. ఇంకా టెక్నాలజీ ఆల్సో అప్గ్రేడ్ సార్. చాలా మంది
చాలా మంది ఫోన్ లోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎగ్జాక్ట్లీ. ఎలా ఉంటుంది ఏం సో ఈ పంచేంద్రియాలు ఎంత ఇంపార్టెంట్ బాడీకి పార్ట్స్ అయిపోయాయో అలానే మొబైల్ కూడా మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరు మొబైల్ లేకపోతే మనిషి అనేవాడు అంధకారంలోకి వెళ్ళిపోయినట్టే. ఈవెన్ గూగుల్ మ్యాప్స్ కానీ కాల్స్ కానీ వాటెవర్ మీరు ఏది చూసుకున్నా సరే దాంట్లో ఈ మొబైల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా అప్గ్రేడెడ్ స్టైల్స్ లో వెళ్ళిపోయింది. అందులో టెక్నాలజీస్ ఉన్నాయి, కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కన్జ్యూమర్స్ ఉన్నారు. చూసే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారని మీరు అందరికీ తెలుసు, కానీ క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటారు ఎవరైనా చెప్పగలరా? యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ అదే విధంగా ఇన్స్టా పేజ్ ద్వారా ఎంతో సో మందికి ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటారు? బ్యూటిఫుల్ కాంటెంట్ క్రియేటర్ సార్. ఎగ్జాక్ట్లీ, సూపర్, రైట్. ఇప్పుడు సోషల్ మీడియా అనేది జెన్జీ జనరేషన్స్ కి చాలా చాలా యాక్టివ్ అయిపోయింది. 16 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ ఎవరైతే జెన్జీ జనరేషన్స్ ఉన్నారో ఈవెన్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 30 మిలియన్ పీపుల్స్ యాక్టివ్ గా ఉన్నారు. ChatGPT గూగుల్ గణాంకాల ప్రకారం ఈ ఛార్జింగ్ 30 రావాలి మిలియన్ సార్. పీపుల్స్ 100 ఉంది మ్యామ్. మ్యామ్ 100 ఉంది. ఒక్కసారి మ్యూట్ లో పెట్టగలరా? రిక్వెస్ట్ ఎవ్రీబడి టు Disturbance మ్యూట్ అండి. రైట్. వరకు మరొక లోకం కావాలి, ఉన్నది వద్దు. రైట్. అయితే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు 30 మిలియన్ పీపుల్స్ అనేవాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. ప్రతి ఒక్కరు కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ నుంచి, బిజినెస్ నుంచి, స్టార్ట్అప్ కంపెనీల నుంచి, ప్రొడక్ట్ నుంచి ఏదైనా తనకు తాను పబ్లిష్ చేయాలంటే ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ అంటే అది చేతిలో ఉన్న డైమండ్ లాంటిది. ఒకప్పుడు టీవీలో యాడ్స్ వేసేవాళ్ళం, మూవీలో పేపర్స్ లో యాడ్స్ వేసేవాళ్ళం. అలానే మన చేతిలో ఉన్న డైమండ్ ఏంటంటే సోషల్ మీడియా. అలాంటి సోషల్ మీడియాని మనం యూజ్ చేయాలి, కానీ మనల్ని సోషల్ మీడియా యూజ్ చేయడం కాదు. సో ఇది అందరికీ తెలిసిందే, రైట్. నాకు ఈవెన్ కలల సేన కమ్యూనిటీ క్రియేట్ చేసి 2025 ఆగస్టు స్టార్ట్ చేశాను. ఇది ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు యాజ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అవ్వాలి. నా గురువు గారు అయినటువంటి గంపా సార్ అయితే ఇంటికి ఒక స్పీకర్ రావాలని ఏదైతే కోరుకున్నారో నేను కూడా అలానే స్టార్ట్ చేసింది. ఇంటికి ఒక కాంటెంట్ క్రియేటర్ రావాలి. ఎందుకంటే తన ప్రొడక్ట్ కానీ, తన బిజినెస్ కానీ, తన యొక్క ఏదైనా స్టార్ట్అప్ కానీ తనకు తానే ప్రమోట్ చేసుకోవాలి. ఏ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి చేసాకుండా ఓన్ గా తన టాలెంట్ అనేది బయట పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజేయాలి, రైట్. అయితే కలల సేన కమ్యూనిటీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈవెన్ ఫారెన్ కంట్రీస్ ఉంది, సింగపూర్, మలేషియా, అబుదాబి, అమెరికా, లండన్, ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చాలా మంది కాల్ చేస్తున్నారు. సార్ మా దగ్గర హై ఎక్విప్మెంట్స్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉన్నాయి, ఆడియో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, స్టూడియో లైట్స్ ఉన్నాయి, కానీ కెమెరా ముందు కెమెరా రికార్డ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఎవరైనా చెప్పగలరా? చాట్ బాక్స్. వాళ్ళ దగ్గర మాట్లాడడానికి కంటెంట్ లేదు. ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే. ఫియర్ ఫియర్ ఫియర్, ఎస్. స్టేజ్ ఫియర్, ఓకే. క్రియేషన్, రైట్. మనం మన కొరకు వాడుకోపోతే మనల్ని వేరే వారు వాడుతారు. సూపర్, ఎక్సలెంట్. అసలు చాలా చాలా బాగా చెప్తున్నారు, రైట్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి పేరు ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి స్పీడ్ గా. చరణ్ సార్. యా, రామ్ రామ్ చరణ్. చరణ్, రైట్ రైట్ రైట్, సూపర్. కొన్నిజల్ల. రామ్ ఓకే, చరణ్ రైట్. తెలుసు. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా తన తండ్రి పేరు చెప్పుకుంటే తనకి యాక్టింగ్ రాకపోతే తన తండ్రి పేరు చెప్పుకుంటూ సినీ రంగంలో అభివృద్ధి చెందగలడా? ఎనీబడి? చెందగలుగుతాడు సార్, Yes. చెందగలుగుతాడు. అంటే తన తండ్రి పేరు చెప్పుకుంటూ తనకి యాక్టింగ్ రాకపోతే సినీ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందగలడా? యాక్షన్ రాకపోతే Few చెందగలడు. days may I speak, sir? ఎగ్జాక్ట్లీ. May I Sorry, speak, ma'am. sir? ఓకే. ఓకే. అంటే కొన్ని రోజులు మాత్రము 1 or 2 days 2 pictures కు సస్టైన్ అవ్వచ్చేమో, కానీ తర్వాత ఎగ్జాక్ట్లీ నుంచి చెల్లదు. ఎగ్జాక్ట్లీ ఉంటేనే సూపర్. పైకి వస్తారు. ఎగ్జాక్ట్లీ. సార్ తండ్రి పేరు కాదు, ట్రంప్ పేరు చెప్పినా గెలవలేడు సార్.
నాట్ ఎట్ ఆల్. రైట్, సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీగా మీ ఆన్సర్ చెప్పారు. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంత డబ్బులున్నా సరే, ఎంత పలుకుబడి ఉన్నా సరే, తన పైన తాను ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఈవెన్ యాక్టర్ అవ్వలేరు. అది పబ్లిక్ స్పీకింగ్ అయినా సరే, కాంటెంట్ క్రియేటర్ అయినా సరే, వాట్ ఎవర్ మీ యొక్క బిజినెస్ స్కిల్స్ అయినా సరే, మీ దగ్గర బయట బాడీ లాంగ్వేజ్ పని ఎంత వస్త్రాలు, గోల్డ్ రింగ్ ధరించుకున్నా సరే, లోపల ఉన్న నటుడు బయటకు రాకపోతే మీరు జీరోగా సస్టైనబుల్ అవ్వగలరు ఈ లోకంలో. సో ఈవెన్ రామ్ చరణ్ కెమెరా రికార్డ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత తనలో ఉన్న నటుడు బయటకు వచ్చేస్తాడు, తనలో ఉన్న విశ్వరూపం బయటకు వచ్చేస్తుంది. అలా చేశారు కాబట్టి ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యారు. సో మీకు అందరికి తెలిసిందే. రైట్, ఇప్పటి వరకు కాంటెంట్ క్రియేటర్స్ చాలా మంది చెప్తుంటారు, చాట్ జీపీటీ ఆల్రెడీ మీకు సజెస్ట్ చెప్తారు, ఇంకా డే బై డే. కానీ ఇవన్నిటికంటే మన పైన మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎవరికైనా డౌట్స్ వచ్చాయా? దాని కొరకే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ, మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఈ కాంటెంట్ క్రియేటర్స్ లో కెమెరా ముందుకు వచ్చి మన పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికోసం ఈ పంచభూతాలు, పంచేంద్రియాలు ఎలానో నేను ఒక పంచ మంత్రాలు చెప్తాను. సో నోట్ చేసుకోండి, ఇవి చాలా చాలా ఎక్కువ పెడతాయి. ఎందుకంటే మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ట్రైనింగ్ లో కానీ, సంకల్ప 2026 లో కానీ ఫ్రీగా మా యొక్క వాల్యుబుల్ టైం మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు నేర్చుకోవాల్సింది ఆల్రెడీ మీ యొక్క పర్ఫెక్షన్ ప్రొఫెషనల్ లో మీరు ఆరితేరిపోయారు, కానీ కొన్ని టెక్నిక్స్ మెథడ్స్ తెలియక మీరు వెనకబడి ఉన్నారు. అది ఆల్మోస్ట్ ఈ కాంటెంట్ క్రియేటర్స్ జర్నీలో. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ జనరేషన్స్ అనేవాళ్ళు మనం 36 ఈ ఏజ్ వాళ్ళ గ్రూప్ లో చెప్తే వారు వినే ప్రసక్తి లేదు, ఎందుకంటే అంత టైం కేటాయించట్లేదు. రైట్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచ మంత్రాలు అంటే 5 మంత్రాలు చెప్తాను. మొదటిది వచ్చేసరికి ఐ కాంటాక్ట్. మీరు కెమెరా రికార్డ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు 2 టైప్స్ మాట్లాడతాను, గమనించండి ఒకసారి. ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్ వైపు చూసి మాట్లాడతాను, చూడండి వేరియేషన్. హాయ్ ఫ్రెండ్స్, సంకల్ప టీమ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు సంకల్ప 2026 కి మీరందరూ వచ్చారు, చాలా ఉత్సాహంగా వచ్చారు. ఏదో నేర్చుకోవాలి, ఎవరికి అంటే మీలో ఉన్న పట్టుదల, సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మీరు జాయిన్ అవ్వడం జరిగింది. చూసారా, అంటే ఐ కాంటాక్ట్ ఇక్కడ పవర్ఫుల్ గా నేను స్క్రీన్ వైపు చూశాను. ఒక్కసారి గమనించండి, మీలో మన కెమెరా వైపు చూడకుండా స్క్రీన్ వైపు చూస్తే ఐ కాంటాక్ట్ చేంజ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఇదే కళ్ళని నేను కెమెరా వైపు తిప్పుతాను. రైట్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా. సంకల్ప 2026 31 డేస్ ఉంటాయి, అసలు మామూలుగా ఉండవు. డైలీ ఒక్కొక్క స్పీకర్ వస్తారు, ఎక్స్ట్రాడినరీగా తనలో ఉన్న టాలెంట్ మీకు చెప్తూ మీ నాలెడ్జ్ అని 10 మందికి షేర్ చేసే విధంగా తయారు చేస్తారు. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూసారా. అంటే మీరు ఇక్కడ ఏం గమనించారు? ఎనీబడి చాట్ బాక్స్? ఎక్స్ప్రెషన్స్ సార్ మెయిన్. రైట్, ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ కమ్యూనికేషన్. yes. Sir, in second time you are looking at camera. In first, yeah, screen. Sir, Yes. ఐ కాంటాక్ట్ ఎగ్జాక్ట్లీ. సూపర్, గోపాల్ ప్రభాకర్ మన సార్ వైపే చెప్పారు. చూసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. Yeah, this is చాలా Jesus. మంది ఏం చేస్తారంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతారు, కానీ కెమెరాలో ఉన్న లక్షల వేల మందితో మాట్లాడలేకపోతున్నారు, అందువల్ల ఫెయిల్డ్ అయిపోతున్నారు. కంటెంట్ క్రియేటర్స్ ఆల్మోస్ట్ 30 బిలియన్ సోషల్ మీడియా యూజర్స్ యాక్టివ్ గా ఉన్నారు. సో వారందరూ ఎందుకు కంటెంట్ క్రియేటర్ అవ్వలేకపోతున్నారు? చాలా మంది మొదట్లో చేసే తప్పులు ఏంటంటే కెమెరా వైపు చూడకుండా స్క్రీన్ వైపు చూస్తారు. మీ ఏ కెమెరా ఉని మనకి కెమెరాలో ఉన్న లక్షల వేల మందితో మాట్లాడాలంటే ఐ కాంటాక్ట్ చాలా పవర్ఫుల్. ఇది గమనించండి. మనము ఈ ఐ కాంటాక్ట్ లో కెమెరా వైపు పవర్ఫుల్ గా చూసేటప్పుడు ఐ బ్లింక్స్ అనేది వీలైనంత తొందరగా తగ్గించడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 2 వేరియేషన్లు మాట్లాడతాను, మళ్ళీ గమనించండి. కెమెరా వైపు చూశాను. రైట్, హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు సంకల్పం 2026 కి చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో మాట్లాడుతుంటే. నేను ఇంత రియలిస్టిక్ గా మాట్లాడడానికి కారణం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నా గురువులందరూ నన్ను ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి తీసుకొచ్చారు. 2వ వెర్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు 2026 ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఎంత ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుతున్నానంటే నాలో ఉన్న నటుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. దానికి కారణం నా గురువు గారు నాకు ఇచ్చిన విద్య మాత్రమే.
ఇక్కడ మీరు ఏం గమనించారు ఒకసారి చాట్ బాక్స్? సార్ ఫస్ట్ ఏమో ఐ బ్లింకింగ్, ఎస్ సెకండ్ ఏమో ఎదుటి వల్ల హార్ట్ బ్లింకింగ్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ సూపర్, మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సూపర్. చూసారా, ఒక్క ఐ కాంటాక్ట్ అనేది మనిషి యొక్క మనసుని దోచేస్తుంది, మనిషి యొక్క మనసుని చీల్చేస్తుంది. రెండు చేయగలరు. చరిత్రలు చెప్తున్నాయి, కళ్ళతో ప్రేమ కూడా కురిపించవచ్చు. చూసారా ఎంత ఈ వర్డ్స్ అనేది మన చరిత్రలో చెప్తున్నాయి. కళ్ళ చూపులతో ప్రేమను కూడా పొందొచ్చు, ప్రేమను కూడా చీల్చేయచ్చు. రెండు చేయగలరు. కోపంగా చూస్తే గంభీరం అంటారు, ప్రేమగా ఆప్యాయతతో చూస్తే, చూసారా ప్రేమతో చూస్తుంటే మీరందరూ వింటున్నారు, చక్కగా మీతో మాట్లాడుతున్నాను. రైట్, ఇది ఐ కాంటాక్ట్. మొదటి మంత్రం నోట్ చేసుకోండి, ఐ కాంటాక్ట్. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఐ కాంటాక్ట్ తో మీరు ఎన్నో మంత్రాలు కూడా చేయొచ్చు ఈ యొక్క ఐ కాంటాక్ట్ తో. రైట్, రెండవది వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. నేను ఇప్పుడు ఇదే కెమెరాతో ఐ కాంటాక్ట్ మాట్లాడుకుంటూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను, చూడండి. రైట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోతే, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి వచ్చారు కదా, అయితే ఈరోజు మనం ఏదో నేర్చుకోవడానికి వచ్చాం. సార్స్ వచ్చున్నారు, డైలీ ఒక టాపిక్ చెప్తున్నారు, సగం అర్థమవుతుంది, సగం అర్థం కావట్లేదు, ఏంటి అర్థం కావట్లేదు. చూసారా, అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఎలా ఉంటుంది. ఇప్పుడు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మార్చేస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, చాలా చాలా డేస్ అయింది కదా, మనం 2026 ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో జాయిన్ అయ్యాం. తర్వాత సంకల్ప 2026 మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అదృష్టవంతులే. ఇప్పుడు మీలో ఉన్న నటులు నటీమణులు బయటకు వచ్చి ఈ ప్రపంచం మీలో ఉన్న అద్భుతాలు చూపిస్తుంది, అద్భుతాలు చూడగలుగుతారు. చూసారా, ఏం గమనించారు? ఎఫెక్టివ్నెస్ సార్. ఫస్ట్ ఏమో క్యాజువల్ గా ఉంది, ఎఫెక్టివ్నెస్ సెకండ్ ఏమో కాన్ఫిడెన్స్ గా ఉంది. Exactly. ఫేస్ ఎక్స్ప్రెషన్ ముఖ కవళికలు సార్, ఎఫెక్టివ్ గా ఉంది సార్. ముఖ కవళికలు. Yes, ఫస్ట్ ఏమో exactly. మొదట Casual ముఖ గా ఉంది. కవళికలు లేదు, రెండోసారి ముఖంలో కవళికలు ఉన్నాయి సార్. Yes, exactly. సూపర్ సూపర్ సూపర్. ఫేషియల్ ఫస్ట్ ఏమో ఎక్స్ప్రెషన్స్. క్యాజువల్ గా ఉంది, ఎఫెక్టివ్ గా ఉన్నాయి సెకండ్ సార్. ఏమో కాన్ఫిడెన్స్ గా ఉంది. ఎస్ సూపర్. ఎందుకంటే మనమే దిమ్ముగా మాట్లాడమనుకోండి, చూసే వాళ్ళు చూస్తారా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే ఎలా ఉన్నారు, బాగున్నారా, సరదాగా చేద్దాం మన కాంటెంట్ క్రియేషన్ అంటే ఎలా ఉంది. సో ఇక్కడ రెండు వేరియేషన్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది మనలో ఉన్న నవరసాలు కనిపిస్తున్నాయి. స్మైలీ ఫేస్ అవ్వచ్చు, కోపంగా చూడొచ్చు, గంభీరంగా చూడొచ్చు, విరక్తంతో చూడొచ్చు. ఈ నవరసాలన్నీ ఎప్పుడైతే మన కెమెరా ముందు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేస్తామో అప్పుడే అద్భుతాలు చేయవచ్చు. చాలా మంది కెమెరా ముందుకు వస్తారు, ఓకే ఏదో కోల్పోయినట్టు ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి, సారీ సార్ నాగరాజు సార్ కొంచెం మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం, మీరు బయట ఉన్నట్టున్నారు, ఇబ్బంది కలుగుతుందేమో. రైట్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇక్కడ చాలా మంది బండరాయి తలపై పెడితే ఇలా ఉండిపోతారు, ఇలా ఉండిపోయి ఏదో మాట్లాడుతుంటారు కానీ అవతల వ్యక్తికి మాట్లాడి కనెక్టివిటీ చేస్తున్నారా లేదా అనేది అర్థం కాకుండా పోతుంది. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఈవెన్ నటులు ఉపయోగిస్తున్నారు కాబట్టి అద్భుతాలు చేస్తున్నారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఈవెన్ మీరు పబ్లిక్ స్పీకింగ్ లో అయినా సరే, కమ్యూనిటీలో అయినా సరే, మీరు వే ఆఫ్ టాకింగ్ మీ ఫ్రెండ్స్ తో మాట్లాడినా సరే, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు ఏ మూడ్ లో ఉన్నారని అవతల వ్యక్తి కనిపెట్టేస్తారు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? చాట్ బాక్స్ లో తెలియజేయండి. అందరూ ఒప్పుకోవాల్సిందే సార్. ఎస్, మీరు ఏ మూడ్ లో నవ్వుతున్నారా, బాధపడుతున్నారా, కోపంగా ఉన్నారా అనేది మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సగానికి సగం తెలియజేస్తుంది. యాజ్ రైట్? ఎగ్జాక్ట్లీ సార్. రైట్, ఇప్పుడు మూడవ మంత్రం బాడీ లాంగ్వేజ్. మనం ఇప్పుడు నేను ఒక భాషలో మాట్లాడతాను, మీరు చెప్పండి నేను చెప్పాను. అబా సుడమక్క అంక మచ్చమన సుమ్మ శ్రీహ అక్క. ఇప్పుడు దీనికి అర్థం ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం సార్, నాయనైతే మాధురి గారు తిన్నావా అని అడిగారు, చూసారా? మాత్రం అర్థమైంది సార్.
ఎస్ నేను ఎస్ తిని ఎస్ నేను తిని ఆల్మోస్ట్ క్లాస్కి వచ్చాను, మీరు అందరూ తిని వచ్చారా? ఎస్ సూపర్ మ్యామ్ పేరు చెప్పండి ఇప్పుడు ఎవరైనా. నేను తిని క్లాస్ కి విజయ వచ్చాను, సార్, మీరందరు తిన్నారా? విజయ సార్. కవిత మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా ఎక్స్పర్ట్ లో ఉన్నారు బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే నేను భాష వేరే మాట్లాడినా సరే మీకు ఎలా అర్థమైంది చెప్పగలరా ఎవరైనా? సైన్ Hand లాంగ్వేజ్. movements. Hand Hand movements. movements. ఫేషియల్ అంటే ఎక్స్ప్రెషన్స్ అండ్ Body. జెస్చర్స్. Body movements. రైట్ Presentation. లిప్ మూమెంట్. ఎస్ సూపర్. అంటే నా యొక్క బాడీ లాంగ్వేజ్ మీకు చెప్పేసింది. అంటే తిన్నారా అని అంటే మీకు ఆల్మోస్ట్ నా భాష వేరేది ఏమైనా సరే మీకు తిన్నారా అంటే అర్థమైపోయింది. ఇది బాడీ లాంగ్వేజ్. నేను మాట్లాడే భాష ఏంటంటే మలేషియా. ఆల్మోస్ట్ 6.5 years మలేషియాలో జాబ్ చేసేవాడిని కాబట్టి ఆ లాంగ్వేజ్ మీకు మాట్లాడాను. జస్ట్ క్యాజువల్ గా చెప్పడం కోసమే. రైట్, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? కెమెరా ముందుకు వచ్చారు, నెట్వర్క్ నిలబడి హలో ఫ్రెండ్స్ బాగున్నారా, ఈ రోజు మీకు కంటెంట్ చేయాలనుకుంటున్నాను అంటే బాగుందా? ఇప్పుడు మీ చెస్ట్ బ్రీత్ తీసుకొని మీ యొక్క హ్యాండ్ గెస్చర్స్ అనేది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. 2026 సంకల్ప ఈ ఈవెంట్ కి, ఈ గ్రూప్ కి మీరందరూ ఇచ్చేసారు. మిమ్మల్ని నేను ట్రైన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ సార్. మోర్ అంటే ఎఫెక్టివ్ సార్. మన చెస్ట్ నిటారుగా ఉంచి బాడీ లాంగ్వేజ్ హ్యాండ్ గెస్చర్స్ అనేది ఎప్పుడైతే ఇంపాక్ట్ చూపిస్తుందో మిగతా వారు కూడా మన చెప్పే మాట డిస్కనెక్ట్ అవ్వకుండా కనెక్టివిటీలా వింటారు. ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఎంత ప్రెజెంటేషన్ చూపిస్తుంది చూడండి, ఒకసారి గెస్ చేయండి. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా బతితులారా భ్రష్టులారా బాధా సర్ప దష్టులారా ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి రథచక్ర ప్రళయ కోస భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా. ఇది ఎలా ఉంది? హలో, ఆ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఎలా ఉంది? వాయిస్ ఎలా ఇస్ క్లియర్. మీరు చెప్పిన తీరు ఎట్లుందంటే ఎగ్జాక్ట్ గా మీ ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళను పురుకొల్పేదిగా ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ ఈ లెసన్స్ లో మీకు చెప్తారు. మన బాడీ లాంగ్వేజ్ అనేది 100% లో 55% అనేది ప్రెజెంటేషన్ చేస్తుంది. 55% ప్రెజెంటేషన్ చేసిన బాడీ లాంగ్వేజ్ కోసం మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాము? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈవెన్ ఐ కాంటాక్ట్ ఓకే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఓకే, బాడీ లాంగ్వేజ్ ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది? చూసారు ఎంత కాన్ఫిడెన్స్ చేంజ్ అయిపోతుంది. చాలా మంది కెమెరా ముందుకు వచ్చి ఈ తప్పులే చేస్తున్నారు. మీరు అదృష్టవంతులు ఏంటంటే సంకల్ప 2026 లో మేము మీకు అందరికీ ట్రైన్ చేస్తున్నాం. ఈవెన్ మీకు నాలెడ్జ్ లేదని కాదు, మీకు మెథడ్స్ తెలియక, రహస్యాలు తెలియక వెనకబడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రైట్, బాడీ లాంగ్వేజ్ హ్యాండ్ గెస్చర్స్. మనము కెమెరా ముందుకు వచ్చి హ్యాండ్ గెస్చర్స్, మన బెల్లీ బటన్ అందరికీ అర్థమవుతుందా? మన బెల్లీ బటన్, పొట్ట పైన బెల్లీ బటన్ అండ్ కళ్ళు ఈ మధ్యలో హ్యాండ్ గెస్చర్స్ ఇప్పుడు కూడా మూవ్ అవుతుండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగోండి ఫింగర్స్, మనం ఇప్పుడు చేయాల్సింది హ్యాండ్ గెస్చర్స్ అనేది ఈ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫింగర్స్ ఇక్కడ మ్యాచ్ చేయండి. రైట్, ఇదిగో మధ్యలో గ్యాప్ తీసుకోండి. అర్థమవుతుంది అందరికి? రైట్, ఇది మన ఈ మోచేలు ఎప్పుడు కూడా పొట్టకి తగలకుండా ఇక్కడ మనకి ఇలా ఉండాలి. పొట్ట పైన ఉండే బెల్లీ బటన్. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే నేను హాయ్ ఫ్రెండ్స్ డైలాగ్ చెప్పేటప్పుడు 2 చేతులు ఓపెన్ అవుతున్నాయి. ఎంత ఫ్రెండ్లీగా ఉంచుకోండి. ఇలా పెట్టి మాట్లాడితే బాగుందా? హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా, ఎలా ఉన్నారు? ఇంపాక్ట్ అనిపిస్తుందా ఎవరికైనా? ఇప్పుడు మన చేతులు ఎప్పుడైతే 2 చేతులు ఉన్నాయో ఈ హ్యాండ్ గెస్చర్స్ అనేది ఈ ఫింగర్స్, ఈవెన్ ఫింగర్స్ ఇప్పుడు కూడా మన బెల్లీ బటన్ పైన హ్యాండ్ గెస్చర్స్ మూవ్ అవుతుండాలి. కళ్ళకు మధ్యలో ఓపెన్ గా మూవ్ అవుతుంటే ఇంకా ప్రెజెంటేషన్ చాలా చాలా అందంగా ఉండిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చూసారా ఈ రోజు మీరు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంకల్ప 2026 ఈ టీమ్ లో జాయిన్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే, మీ అందమైన ముఖాలు చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషం వస్తుంది. చూసారా
ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది హ్యాండ్ గెస్చర్స్. దీంట్లో టెక్నిక్స్ అనేది మనం పామ్స్ అనేది ఓపెన్ చేసి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీకు ఏమైనా అనిపిస్తుందా రెండు వేరియేషన్ లో? నా మడమ మీకు చూపిస్తుంటే ఎలా ఉంది, పామ్స్ చూపిస్తే ఎలా ఉంది? చాట్ బాక్స్ లో తెలియచేయండి. బ్యాక్ సైడ్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది సార్. ఫామ్ చూపించినప్పుడు ఎఫెక్టివ్ గా ఉంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా, పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తారు. మన హ్యాండ్ గెస్చర్స్ అనేది కంప్లీట్ గా వర్డ్ కి తగ్గట్టుగా ఎప్పుడైతే డైలాగ్ డెలివరీ చేస్తామో అప్పుడే మన ప్రెజెంటేషన్ అనేది కెమెరా ముందుకు ఇంపాక్ట్ చూపించబోతుంది. దీనికోసం మంచి టెక్నిక్స్ అని చెప్తాను. ఈవెన్ మీకు నచ్చిన మోటివేషన్ స్పీకర్స్ కానీ, నచ్చిన ప్లాట్ఫామ్ లో కానీ, యాక్టర్స్ కానీ ఎవరైనా సరే మీరు ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ గమనించాలంటే మొబైల్లో వీడియో కానీ, టీవీలో కానీ మ్యూట్ లో పెట్టి చూడండి. ఓన్లీ అబ్జర్వేషన్ చేయండి. వారి యొక్క హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ యొక్క హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, నటిమణులు ఎలా చేస్తున్నారు, వారికి హ్యాండ్ గెస్చర్స్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, నడిచే తీరు ఎలా ఉంది మీకు అర్థమైపోతాయి. మ్యూట్ లో పెట్టి మాత్రమే ఓన్లీ విజువలైజేషన్ మాత్రమే మీరు చూడడం మొదలు పెట్టండి. ఎప్పుడైతే విజువలైజేషన్ చూస్తారో మీలో ఉన్న రోజు రోజుకి తప్పులు, ఏదైతే రాంగ్ సెంటెన్స్ తగ్గట్టుగా మీ యొక్క హ్యాండ్ గెస్చర్స్ ఇస్తున్నారో రోజు రోజుకి తగ్గిపోతాయి. దీనికోసం ఒకటే మార్గం, మీ యొక్క హ్యాండ్ గెస్చర్స్ మీకు తెలియాలంటే మీ ఇంట్లో అద్దం ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ కానీ, ఈవెన్ అద్దం లేకపోతే కెమెరా రికార్డ్ ఆన్ చేయండి, కెమెరా ముందుకు రండి. నేను ఈరోజు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటాను. ఫస్ట్ వీడియో ఏం మాట్లాడ అర్థం కావట్లేదు, ఏదో ఒకటి మాట్లాడేద్దాం, అయినా సరే నేను మాట్లాడడానికి వచ్చానని చెప్పి మీ యొక్క హ్యాండ్ గెస్చర్స్ ఇవ్వడం మొదలు పెట్టండి. ఫస్ట్ లో చేతులు అనేది గాల్లో భరతనాట్యం ఆడించండి, పర్వాలేదు, నో ఇష్యూ. ఎప్పుడైతే మీ చేతులు ఎక్కువగా హ్యాండ్ గెస్చర్స్ అవుతుంటాయో రోజుకి అన్నెసెసరీగా ఎంత కావాలో అంతే హ్యాండ్ గెస్చర్స్ అనేది కంప్లీట్ గా మీ ప్రెజెంటేషన్ కి అతుక్కుపోతాయి. ఈవెన్ కాపీ చేయొచ్చు. ఎంతవరకు? మీలో ఉన్న నటుడు బయటకు వచ్చినంత వరకు నటించండి, కెమెరా ముందుకు వచ్చి నటించండి, పర్వాలేదు. ఇదిగోండి ఇప్పుడు నేను భయపడి కెమెరా మాట్లాడాను అనుకోండి, ఏంది ఈరోజు స్పీకర్ గారు వచ్చారు, ఏం మాట్లాడుతున్నా అసలు అర్థం కావట్లేదు అని అంటారా లేదా? ఎనీబడి చాట్ బాక్స్? అదే నమస్తే అంటే అదే నమస్తే అని ఎలా చెప్తారు సార్? అది సారీ, నమస్తే అని చెప్పేటప్పుడు ఎలా చెప్తారు సార్ మీరు? ఇది అంటే మీరు చేతులు అదైతే దగ్గరికి వస్తుంది కదా, అంటే మీరు ఇప్పుడు చేతులు దూరంగా ఉన్నవి కదా, ఇవైతే మరీ దగ్గరగా వస్తుంది కదా అని అడుగుతున్నాను. ఇది ఈవెన్ మన నమస్కారం అనేది ఈ బాడీ లాంగ్వేజ్, ఇది మనకి హ్యాండ్ గెస్చర్స్ నమస్కారం. హలో సంకల్ప 2026 టీమ్ అందరికి నమస్కారం అని చెప్పాను అనుకోండి, ఇది నమస్కారం. కానీ మన బాడీ లాంగ్వేజ్ లో హ్యాండ్ గెస్చర్స్ అనేది ఈ యొక్క ఫింగర్స్ మధ్య గ్యాప్ ఉంచి ఇది పొట్ట పైన ఉంచి ఓపెన్ చేయండి. డైలాగ్ తగ్గట్టుగా హ్యాండ్ గెస్చర్స్ ఓపెన్ చేస్తే అంత అందంగా ఉంచుకోండి. ఇది ఒక టెక్నిక్. రెండవ టెక్నిక్ ఏంటంటే, పొలిటికల్ లీడర్స్ మాట్లాడతారు, మన ఫింగర్స్ ఇలా పెట్టి, నాకు కనిపిస్తుందా విజువలైజేషన్ మీ అందరికి? ఇలా పెట్టి మీ పొట్ట పైన ఉండే బెల్లి పైన ఇలా పెట్టి డైలాగ్ చెప్పేటప్పుడు ఓపెన్ చేయండి హ్యాండ్ గెస్చర్స్. ఇదిగోండి అటువైపు వెళ్తుంది, అదిగోండి అటువైపు వెళ్తుంది, చూడండి చాలా చక్కగా ఉంది, పైకి వెళ్తున్నాయి, దిగుమతులు కిందకి వెళ్తున్నాయి అని చెప్తుంటే అంత అందంగా ఉంది చూసారా? అంటే హ్యాండ్ గెస్చర్స్ సగానికి సగం భాష తెలియజేస్తుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంప్లీట్ గా చేంజెస్ అయిపోతాయి. మీరు కింద బాడీ లాంగ్వేజ్ హ్యాండ్ గెస్చర్స్ ఇవ్వకపోతే ఎంత వేరియేషన్ గమనించండి ఒకసారి. 2026 సంకల్ప టీం అందరికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంది ఇక్కడ కంటెంట్ క్రియేటర్ అవ్వాలని వచ్చారు. అందరూ కూడా మొదట్లో ఏమనుకుంటారంటే, సార్ మా దగ్గర కెమెరా కొనేద్దాం, ఆడియో ఎక్విప్మెంట్స్ కొనేద్దాం, తర్వాత స్టూడియో లైట్స్ కొనేద్దాం అనుకుంటారు. కానీ తన పైన తాను ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఎన్ని కెమెరాలు కొంటే ఏం లాభం? ఏమైనా ఇంపాక్ట్ కనిపించిందా మీకు? మా దృష్టిని ఆకర్షించలేకపోతాం. ఎస్, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, కానీ ఎవరితో మాట్లాడుతున్నాను? నాతో నేను మాట్లాడుకున్నట్టు ఉంది. సార్ మీరు చెప్తే గుర్తొచ్చేస్తారు. ఇప్పుడు పాతకాలంలో కృష్ణ హీరో గారు ఉండేవాడు, ఆయన గుర్తుకొచ్చాడు మాకు ఇప్పుడు. అంటే మా ఏజ్ కాబట్టి ఆయన బాడీ ఎక్స్ప్రెషన్ ఉండవు, సంబంధంగా నిలబడి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు.
సూపర్. ఎందుకంటే 1 minute. మన హ్యాండ్ గెస్చర్స్ ఇవ్వకపోతే మన కెమెరా ముందు ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఫెయిల్ అయిపోతుంది. ఈవెన్ మీకు నచ్చిన నటీమణులు ఎవరైనా చూడండి, హ్యాండ్ గెస్చర్స్ ఎంత అందంగా ఇస్తారో గమనించండి. ఈ హ్యాండ్ గెస్చర్స్ అనేది కెమెరా ముందుకు వచ్చి ప్లే చేయాలి. దిష్టి బొమ్మ కంటే పలుకుతున్న పాల బొమ్మకి ఎక్కువగా ఆకర్షణ కలుగుతుంది. ఎప్పుడైనా గమనించండి. చాలా మందికి పాల బొమ్మలని తెలుసా? అప్పుడు నాటకాలు వేసేవాళ్ళు పురాణాల్లో. ఎవరైనా చెప్పగలరా? పప్పెట్ షో సార్. పప్పెట్ సార్. అప్పుడు వీధి నాటకాలు వెళ్తే పాల బొమ్మలు వచ్చేవి. తప్పిడి గుళ్ళు, పాల బొమ్మలు ఇవి వస్తే పప్పెట్ షో ప్రదర్శనలు సార్. చేస్తుంటే సేమ్ రైట్. ఈ పాల బొమ్మలు చేస్తుంటే అంత అందంగా కనిపిస్తుంటాయి. అదే స్తూపంకి మనం చూస్తే ఏదైనా అందంగా కనిపిస్తుందా? ఆల్మోస్ట్ అది కదలిక లేకపోతే. తోలు బొమ్మలు, అనిల్ కుమార్ గారు, సారీ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయింది. తోలు బొమ్మలు రైట్. అంటే మీరు కెమెరా ముందుకు వచ్చి ఏదో దిష్టి బొమ్మల అంటే స్తూపంలా ఉండిపోకుండా మీలో కదలికలు బయటికి రావాలి. ఎప్పుడైతే హ్యాండ్ గెస్చర్స్ మూవ్మెంట్ అవుతుందో అప్పుడే మీ యొక్క ప్రెజెంటేషన్ అనేది అందంగా కనిపిస్తుంది. రైట్. ఎన్ని మంత్రాలు అయ్యాయి? ఎవరైనా చెప్పగలరా ఇప్పటి వరకు? 3 అయ్యాయి సార్. 3 ఐ కాంటాక్ట్, Four, sir. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్. హ్యాండ్ Yes. గెస్చర్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు ఈ 3 మంత్రాలు రాష్ట్రాలు సంకల్ప టీంలో మీకు చెప్తున్నాను. 4వ మంత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన వీడియోకి ఒక్క నిమిషం రైట్. మన వీడియోకి విజువలైజేషన్ ఎంత ఇంపార్టెంట్, ఆడియో అనేది అంత ఇంపార్టెంట్. ఈవెన్ మీ మొబైల్లో ఆడియో లేకపోతే మీరు ఏదైనా వీడియోస్ చూడగలరా? ఎనీవన్? నో సార్. నో ఫీల్ రైట్. అటువంటి ఆడియో సినిమాకి ఇచ్చేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఎన్ని ఎఫెక్ట్లు పెడితే ఆడియో అనేది అంత వినడానికి వినసొంపుగా ఉంటుంది. am I right? ఎస్ సార్. రైట్. ఎస్ మన సార్. గొంతు నుండి వచ్చే మాట ఎలా ఉండాలి? గొంతు నుండి వచ్చే మాట యొక్క వాయిస్ అనేది ఎంత గంభీరంగా, ఎంత స్వీట్ గా ఉంటే ఇతరుల వ్యక్తుల మనసుని దోచుకోగలం. అమృతంగా ఉండాలి సార్. సూపర్. చాలా చాలా బాగా చెప్పారు. మన వాయిస్ మాడ్యులేషన్ ఆల్మోస్ట్ మీ క్లాసెస్ లో చెప్తారు. మన వాయిస్ ఎలా ఉన్నావు అని చెప్పారంటే ఎలా ఉన్నావురా అని చెప్పడం చాలా తేడా ఉంది. మీరు గమనించండి. అంటే మన వాయిస్ అనేది చేంజ్ చేసేస్తుంది. నువ్వు కోపంగా ఉన్నావా, శాంతంగా ఉన్నావా, ప్రశాంతంగా ఉన్నావా, బాధతో ఉన్నావా, ఇవన్నీ మన వాయిస్ లో మాడ్యులేషన్ అనేది చెప్పేస్తుంది మనం చెప్పకుండానే. ఈవెన్ మీలో పొలిటికల్ లీడర్స్, మీకు నచ్చిన పొలిటికల్ లీడర్స్ మీరు కిచెన్ లో ఉన్నా సరే, ఈవెన్ బెడ్రూమ్ లో ఉన్నా సరే, టీవీలో వాయిస్ వస్తే చెప్పగలరా, చెప్పలేరా? విజువలైజేషన్ చూడకుండా 100% చెప్పొచ్చు సార్. ఎలా చెప్పగలుగుతున్నారు? ఎగ్జాక్ట్లీ. అంటే టొనాలిటీ అనేది మీరు వినికిడికి డైలీ అలవాటు అయిపోయారు. అట్లాంటి టొనాలిటీ అంత అందంగా ఉంటే మీలో గొంతు నుండి వచ్చే వాయిస్ ఎంత అందంగా ఉండాలి. రైట్. ఇప్పుడు నేను 2 వేరియేషన్ మాట్లాడతాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సంకల్ప టీమ్ కి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఈరోజు వచ్చారు చాలా చాలా బాగా నేర్చుకోవడానికి. కెమెరా ముందు కాన్ఫిడెన్స్ ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, అందరికి వచ్చారు. చాలా చాలా బాగుంది. నాకేం మాటలు అర్థం కావట్లేదు. చూస్తూ నిలబడిపోవాల్సి వస్తుంది. నేనేంటి మీకు నేర్పించడం ఏంటి అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు 2వ వెర్షన్. హాయ్ ఫ్రెండ్స్, సంకల్ప 2026 కి మీరు నేర్చుకోవడానికి వచ్చారు. చాలా చాలా అందంగా ఉంది. చూసారా? మీ యొక్క నవ్వులు నాకు కనిపిస్తుంటే ఎంత అందంగా ఉంది మీ టీం. ఇంతకు ముందు టీం లాగానే మీ టీం 3 వింతలు ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. మీలాంటి మీ యొక్క కంటెంట్ క్రియేటర్లు ఇప్పుడు వస్తే భావితరాల భవిష్యత్తును మార్చేస్తారు. ఇది ఎలా ఉంది? ఒకసారి ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ దాంట్లో ఆడియబుల్ గా కాన్ఫిడెన్స్ లోపించినట్టు. రెండోదేమో వినాలనిపిస్తా ఉంది. మీరు చెప్పే దాంట్లో అథారిటేటివ్ గా సెకండ్ టైం మాట్లాడిన దాంట్లో దమ్ము, ధైర్యం ఉంది. సూపర్, ఎక్సలెంట్.
ఇంకా ఇంకా చెప్పండి, ఎవరు మీరు యాక్టివ్ గా ఉంటే ఫస్ట్ ది మంత్రాలు చెప్పడం ఏదో జరుగుతుంది. చెప్పాలి కదా, ఫస్ట్ కంటెంట్ లో ఏదో చెప్పాలి, చెప్పేస్తే పని అయిపోతుంది అన్నట్టు చెప్పారు. సెకండ్ దానిలో కంటెంట్ ఎదుటి మనిషికి అర్థం అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్ తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో రీచ్ అయ్యే విధంగా చెప్పారు సార్. ఎస్, మీకు 2 వేరియేషన్లు ఎంత గమనించేటప్పుడు మీరు కెమెరా ముందుకు వచ్చి డిమ్ డల్ గా మాట్లాడారు అనుకోండి, చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకు కూడా నీరసం వచ్చి చూడకుండా ఆపేస్తారు సార్. సెకండ్ టైం నచ్చింది పడుకున్న వాళ్ళు కూడా లేస్తారు. ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్, ఈ 3 మంత్రాలు, ఈ 4వ మంత్రం ఎంత చేంజ్ చేసింది చూడండి. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఈ 4 మంత్రాలు, ఈ చీకటి రహస్యాలు, ఇది కూడా సంకల్ప 2026 లో మీకు చెప్తున్నాను, మీ చెవిట్లో. ఎలా అనిపిస్తుంది? ఎంత ఇంపాక్ట్ కుదురుతుంది? ఒకసారి గమనించండి. జెన్జీ జనరేషన్ 16 years to 25 years మాత్రమే యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉన్నారు. మనం కెమెరా ముందుకు వచ్చి పురాణాలు చెప్పామనుకోండి, భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకం పాండవ చైవ కిమకుర్వత సంజయ అని అంటే ఎవరికైనా అర్థమవుతుందా? నో సార్. భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం అని అయితే అర్థమవుతుంది సార్, అంతే. ఎస్, అంటే ఈ జెన్జీ కిడ్స్ వింటారా? నో సార్. ఏంది నఫ్రాన్ని స్కిప్ చేస్తారా లేదా? వెంటనే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, జెన్జీ కిడ్స్ తగ్గట్టుగా మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. అప్పుడు మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎంత స్వీట్ గా, ఎంత మధురంగా ఉండాలి. దీనికోసం నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను, అవి మీరు కంప్లీట్ గా చేయాలి. నోట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చాట్ జీపీటీ గురించి చెప్పారా ఆల్రెడీ క్లాస్ లో? నిన్నే చెప్పారు సార్ చాట్ జీపీటీ. ఓ సూపర్. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అవుతుందో ఆ లాంగ్వేజ్ లో టంగ్ ట్విస్టర్స్ సెర్చ్ చేయండి. తెలుగు టంగ్ ట్విస్టర్స్ అవి సెర్చ్ చేసిన తర్వాత మార్నింగ్ ఒక చాట్ జీపీటీకి అడగండి, అరే మాయ నాకు ఒక తెలుగు టంగ్ ట్విస్టర్స్ ఒక 10 నాకు ఇవ్వంటే కంప్లీట్ గా తెలుగులో ఇస్తుంది. తెలుగులో ఇచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఆ టంగ్ ట్విస్టర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క టంగ్ ట్విస్టర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్, నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి. ఈ నల్లలారి తెల్లలారి అనేది ఒక సెంటెన్స్ అనేది 5 times అనేది చదవడం మొదలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా చదవడండి. నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి, తర్వాత నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి, నల్లలారి తెల్లలారి, నల్లలారి. అలా ఎప్పుడైతే మీరు కంప్లీట్ గా టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేస్తారో మీ యొక్క మాటలు చిలక పలుకుల్లా పదజాలం మారిపోతుంది. ఎంత బాగుంటుందంటే మీ నాలుక కూడా మనం డైలీ తినే అలవాట్ల వల్ల మన నాలుక బొద్దుబారిపోతుంది. ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, వెజిటేరియన్ తినే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఓపెన్ గా మాట్లాడలేక ఇంట్లోనే ఉంటారు. ఓకే, ఫ్రెండ్స్ వస్తేనే మాట్లాడతారు, లేదంటే ఇట్లాంటి సీన్స్ వస్తే నోరు విప్పి మాట్లాడతారు, రైట్? కానీ నాలుకకి మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ ఇస్తున్నాం? ఎవరైనా గమనించారా? ఎనీవన్? నో సార్. నో సార్, ఎప్పుడు అంత గమనించలేదు. ఎందుకంటే మన నాలిక చిలక పలుకులు మాట్లాడాలంటే మన నాలిక కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలి కదా. అలాంటప్పుడే నాలుకకు టంగ్ ట్విస్టర్స్ ని అలవాటు చేయండి. మీరు ఎప్పుడైనా పండితులు, వేద బ్రాహ్మణులు మాట్లాడితే వారి యొక్క మాటలు పదజాలం క్లియర్ గా ఉంటాయి. ఎందువల్ల? డైలీ మంత్రాలు చదువుతారు, వేదాలు చదువుతారు. ఈవెన్ మోటివేషన్ స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు వారి యొక్క పదజాలం ఎంత చక్కగా నెరజానల్లా దొరుకుతుంటాయంటే ఒక్కసారి మీరు గమనించండి. ఎందువల్ల? వారు ఎప్పుడు కూడా డైలీ మాట్లాడుతున్నారంటే నాలుకకి పని కలుగు చేస్తున్నారు. సార్ చెప్పండి. సార్, ఇది మీరు చెప్పేది ఏంటంటే నాలుక ఎప్పుడైతే మన టంగ్ పైన టచ్ అవుతుంటుందో, టచ్ అయినప్పుడు
మన మైండ్ లో ఎన్నో న్యూరాన్స్ సెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి కొన్ని కోట్లలో. యాక్టివేట్ అవ్వడం వల్ల దాని వల్ల మైండ్ షార్ప్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. తర్వాత టంగ్ కూడా అది అలవాటు అయిపోయి ఆ విధంగా వస్తుంది సార్ క్లారిటీ అనేది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే టంగ్ ట్విస్టర్స్ అంటే జిహ్వ రుచులు సార్. సార్ జిహ్వ తిరుగులు. పెట్టాల్సింది డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు డిస్టర్బెన్స్ వస్తుందా? నాగరాజు సార్ ప్లీజ్ సార్. అది అన్మ్యూట్ చేస్తారు అందరికి. ఒకసారి అందరిని మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ మ్యూట్ లో ఉండండి, మాట్లాడినప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే, మీకు టైం ఇస్తాను. కొంచెం సారీ ఫర్ దట్, మీ నోళ్ళు కట్ చేయడం అవుతుంది, మాకు బాధగా ఉంది. సారీ ఫర్ దట్. ఓకే, ఈ టంగ్ ట్విస్టర్స్ అనేది సారీ ఇంకా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నట్టు లేరు. రైట్. ఇప్పుడు మీ యొక్క నాలుకకి ఎప్పుడైతే మనం మాట్లాడించడం మొదలు పెడతామో అప్పుడే నాలుక అద్భుతాలు చేయగలదు. కెమెరా ముందుకు వచ్చి మీరు మీ యొక్క పదజాలం ఎంత క్లియర్ గా ఉంటే వినేవాడు అబ్బా ఏం చెప్తున్నాడు రైడు, అబ్బా ఈవిడ మాట్లాడితే వినాలనిపిస్తుంది అని అంటారు. అక్కడ ఒక నాలుకే ఇన్ని అద్భుతాలు చేసేటప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అందుకే నాలుక కోసం మనం ఎక్సర్సైజ్ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఒకటి ఏంటి చెప్పండి? సారీ, చాట్ బాక్స్ తెలియజేయండి. సారీ ఫర్ దట్. ఐ కాంటాక్ట్, facial expressions, body language, hand gestures, హ్యాండ్ గెస్చర్స్ బాడీ లాంగ్వేజ్ లో వస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్స్ లో టంగ్ ట్విస్టర్స్ అనేది మొదటి ఎక్సర్సైజ్ ఇచ్చాను, రైట్? రెండో ఎక్సర్సైజ్ అనేది నాలుకని పదులు పెట్టండి. నాలుక బయట తీసి బ్లా 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 మా 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 లా 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 ఇలా మీరు ఈ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎందుకంటే నాలుక పదజాలానికి అనుగుణంగా తయారవ్వాలి, రైట్? ఇక్కడ నాలుకకి మీరు ఎక్సర్సైజ్ ఇచ్చారు. మీ యొక్క పెదవులు ఏదైతే ఉన్నాయో మన పదజాలం మనం చెప్పేటప్పుడు ఆ పదజాలం తగ్గట్టుగా పెదవులు మూవ్ అయితే గాని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సంకల్ప, రెండింటి తేడా గమనించారా? ఎందుకంటే నా యొక్క లిప్స్ అనేది పదజాలం తగ్గట్టుగా మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైనా యాక్టర్స్ కానీ మోటివేషన్ స్పీకర్స్ కానీ ఎప్పుడైనా గమనించండి, వారి యొక్క పదజాలం తగ్గట్టుగా వారు డైలాగుకి పెదవులు కదుపుతారు. ఇది లిప్ ట్రిల్స్. దీన్నే ఎక్సర్సైజ్ చేయాలంటే మార్నింగ్ లేచిన వెంటనే ఎవరు లేని టైంలో డోర్లు వేసుకుంటే పర్వాలేదు, ఎక్సర్సైజ్ చేయాలి. మీరు పెదవులకి ఎక్సర్సైజ్ చేశారు, నాలుకకి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీ లాంగ్వేజ్ కి అర్థం ముందు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ బ్లింక్స్ ఇవ్వకుండా ఐ కాంటాక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది గమనించారా? మనం మన పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇందులో 4 మంత్రాలు చెప్పాను, రైట్? ఇప్పుడు 5వ మంత్రం. రెడీగా ఉన్నారు అందరూ? చీకటి కోణ రహస్యాలు మీకు మాత్రమే తెలియజేస్తున్నాం. 5వ మంత్రం. కెమెరా ముందుకు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఓకే, ఐ కాంటాక్ట్ ప్లే చేశారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ప్లే చేశారు, బాడీ లాంగ్వేజ్ ప్లే చేశారు, తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ప్లే చేశారు, అంతా బానే ఉంది. ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది చూసారా? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మారిపోతున్నాయి చూసారా? ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ నా ధైర్యమే నా కవచం, నా ధైర్యమే నా ఆయుధం. చూసారా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి? నేను డిమ్ గా చెప్పేటప్పుడు ఎలా ఉంది, కాన్ఫిడెన్స్ గా చెప్పేటప్పుడు ఎలా ఉంది? మొదటిది ఐ కాంటాక్ట్, రెండవది
ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, 3 బాడీ లాంగ్వేజ్, 4 వాయిస్ మాడ్యులేషన్. ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా బానే ఉంది. 5వ మంత్రం, 5వ రహస్యం చెప్తాను మీకు. ఇది ఎంతవరకు తెలుగులో మీకు ఈ సెషన్స్ లో మాత్రమే చెప్తారు. అది కూడా ఇంపాక్ట్ సంకల్ప ఈ థీమ్ వాళ్ళే చెప్తారు మీకు. స్టోరీ టెల్లింగ్. కెమెరా ముందుకు వచ్చారు, బాగానే మాట్లాడుతున్నారు, అందరు బాగానే మాట్లాడతారు, ఎందుకంటే అందరికి నాలుకలు ఉన్నాయి కాబట్టి. కానీ స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి? స్టోరీ టెల్లింగ్ అనేది మీకు 2 వేరియేషన్స్ చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కలల సేన. నేను మీకు అందరు ట్రైన్ చేయడానికి వచ్చాను. ఈ రోజు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి కాన్ఫిడెన్స్ కి ఎలా మాట్లాడాలి అని చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫస్ట్ వెర్షన్. 2 వెర్షన్. కెమెరా ముందు కాన్ఫిడెన్స్ గా మాట్లాడడం ఎలా, ఈ రోజు పంచేంద్రియాలు చెప్తాను. 1 ఐ కాంటాక్ట్, 2 బాడీ లాంగ్వేజ్, 3 వాయిస్ మాడ్యులేషన్, 4 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, 5 స్టోరీ టెల్లింగ్. ఈ రెండిట్లో ఇంపాక్ట్ చూసారా? 2వ దాంట్లో కాంటెంట్ ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది కెమెరా ముందుకు వచ్చి మొదట యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫుల్ వీడియోస్ చేసేవాళ్ళు ఒక ఎత్తు అయితే షార్ట్స్ వీడియోస్ చేసేవాళ్ళు ఒక ఎత్తు. ఇప్పుడు మొదట నేను మాట్లాడేటప్పుడు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నా పేరు కలల సేన, నేను మీకు ఇది అందరూ నేర్పించాను అనేటప్పటికి 10 సెకండ్స్ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది. అందులో జంజీ కిడ్స్ వింటారా మీ మాటలు? మీరెవరు? మాకేంటండి, కలల సేన ఈ రోజు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. నేను ఎవరిని ఏం చేశాను, నాకు ఎంత ఆస్తుంది, నాకు ఎంత బ్రేజర్ కాస్ట్ ఎంత, మీకెందుకు ఇవన్నీ? నేను ఇవన్నీ నాకు నేను సెల్ఫ్ డబ్బా కొడితే మీకు నచ్చుతుందా? ఎనీవన్? ప్రతి వీడియోలో మనము ప్రజలకి, ఆడియన్స్ కి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాం అనేది అవసరం. మీరు ఎక్కడ ఎంత ఎక్స్పెక్ట్ అవ్వనివ్వండి, ఎన్నో రికార్డులు కొట్టనివ్వండి, గోల్డ్ మెడల్ సంపాదించుకోండి, కానీ ప్రజలు మీరు మాట్లాడే విధానానికి వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు వారిని ఎలా కంఫర్ట్ గా ఫీల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వచ్చాం మన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టేటప్పటికి ఈ ఇన్స్టాగ్రామ్ లో గుర్తు పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ చేసే వాళ్ళు మొదటగా మీరు ఇప్పుడున్న ప్రపంచంలో సోషల్ మీడియా సముద్రంలో తిమింగలమై అయి ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఆగస్టులో స్టార్ట్ చేసిన 0 కాంటెంట్ క్రియేటర్స్ ఈ రోజు 75,000 మందికి తయారైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కలల సేన ఫాలో చేసే వాళ్ళు నేను కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలని చెప్తున్నాను అంతే. ఆ 75,000 మంది కాస్త ఈ డిసెంబర్కి వచ్చేటప్పటికి 500K క్రియేటర్స్ తయారు చేయగలను. ఐ నో దట్ కెపాసిటీ. బట్ మన టార్గెట్ కి రీచ్ అవుతామో లేదో సెకండరీ. మన కృషి మనం చేయాలి. రైట్. ఇప్పుడు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఫస్ట్ డే ప్లాన్ చేశారు, కెమెరా తీసుకున్నారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, సారీ ఫర్ దట్, ఇంకొక మొబైల్ లేదు చూపించేవాడిని. కెమెరా తీసుకున్నారు. మొదట 4 సెకండ్లు మీరు ఇప్పుడు కొత్తగా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మన వీడియోస్ 30 seconds to 45 seconds మాత్రమే ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ అయిన తర్వాత ఓకే 1 minute క్యారీ ఆన్. కానీ మీరు మొదట్లో కాంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు 30 seconds to 45 seconds ఉండాలి. అది కూడా బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. మొదట 4 సెకండ్లు కానీ మీరు అష్ట దిగ్బంధనం చేసి వ్యూవర్కి ఆపలేదంటే వ్యూవర్ స్క్రోల్ చేస్తాడు మీ వీడియో. మిమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వాలి చెప్పండి? మొదటి 4 సెకండ్లు వచ్చారు, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నా పేరు ఇది, నేను అది చేశాను అంటే ఎవరు చూస్తారు? ఎవరికి అవసరం చెప్పండి? రైట్. దాన్ని స్టోరీ టెల్లింగ్ ఎలా మార్చాలి? ఇప్పుడు నేను మొదట 45 seconds అనేది సంకల్ప గురించి చెప్తాను. చూడండి, కెమెరా భయపడుతున్నారా? అయితే మీకోసం సంకల్ప 2026 బ్యాచ్ ఒకటి ఉంది. దాంట్లో గురువులు వస్తారు, మీకు ఎక్కడ లేని రహస్యాలు చెప్పబోతున్నారు. మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారా? అయితే శ్రీధర్ వేరమల్ల సార్కి కాంటాక్ట్ అవ్వండి. ఆయన మంచి మంచి కాంటెంట్ క్రియేటర్స్ తీసుకొచ్చి దీంట్లో రహస్యాలు చెప్పబోతున్నారు. ఆర్ యు రెడీ? ఇది ఎలా ఉంది ఒకసారి చెప్పండి ఎవరైనా. చాలా బాగుంది సార్, చాలా ఎఫెక్టివ్ సార్. సూపర్. అంటే స్టోరీ టెల్లింగ్ అనేది నేను మీకు అవసరాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఈవెన్ కలల సేన ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీ దాంట్లో ఉండవచ్చు, లేకపోవచ్చు.
కళల సేన అవసరం ఉంది కాబట్టి ఫాలోవర్స్ ఫాలో చేస్తున్నారు, ఐ మీన్ క్రియేటర్స్. ఎందుకంటే నేను అవసరాన్ని క్రియేట్ చేస్తున్నాను. అరే కళల సేన పేజీ ఫాలో అవ్వాలి, ఎందుకు అవ్వాలి? అవసరం. తనకి తాను మార్చుకోవడానికి దాంట్లో కంటెంట్ ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు ఫాలోవర్స్ మిమ్మల్ని ఫాలో చేయాలంటే వారికి ఏ అవసరాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు గమనించండి. ఈవెన్ ఒక మనిషికి ఇంకో మనిషికి అవసరం లేకపోతే కనెక్ట్ అవ్వలేరు. అలానే మీ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి మీ యొక్క బయో చూసారు, ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నారు, ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది, చాలా చాలా అందంగా కనిపిస్తుంది, డిస్ప్లే బయో రెడీ చేశారు, కానీ మీ కంటెంట్ అవసరాన్ని క్రియేట్ చేస్తున్నారా లేదా? ఈవెన్ నీడ్ అవసరాన్ని క్రియేట్ చేయకపోతే ఫాలోవర్స్ మిమ్మల్ని ఎందుకు ఫాలో చేయాలి? సింపుల్ లాజిక్, రైట్? ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మీరు ఫీల్ చేసే విధంగా, అవతల వ్యక్తికి కనెక్ట్ చేసే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు నేను స్పీచ్ ఇవ్వట్లేదు, కానీ నేను మీతో మాట్లాడుతాను. ఈవెన్ ఇప్పుడు మన గ్రూప్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు గమనించండి ఒకసారి, నాకు చాట్ బాక్స్ లో తెలియజేయగలరా? 58 మెంబర్స్. ఈవెన్ నాకు తెలియదు, అంటే నా డిస్ప్లే ముందు నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను, కానీ 58 మందితో నేను మాట్లాడుతున్నాను. అంటే ఫీల్ చేయగలుగుతున్నాను. ఏదో వచ్చాను సోది చెప్పాను, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం, మనం అందరం కూడా కంటెంట్ క్రియేటర్లు అయిపోదాం, ఎలా చేద్దాం, సో మనం అంతా నేర్చుకుందాం, ChatGPT ఇవన్నీ నేర్చుకొని చేసేద్దాం చెప్పాను అనుకోండి, అయ్యో ఏంది కథ? ఆల్రెడీ మీ వయసుకు తగ్గట్టు ఎంతో మంది మనసును చూశారు, ఎన్నో ప్లేసులు తిరిగారు, ఎంతో ఆరి తీరిపోయారు. అంటే నాలెడ్జ్ అనేది కుప్పల కుప్పలుగా మీ బ్రెయిన్ లో దాగుంది. మీరు ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం మీరు ఎలా ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు? అసలే తొందరపాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మన గురువులు చెప్తే మనం వినేవాళ్ళం, ఓకే సార్, రైట్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. కానీ ఇప్పుడు పిల్లలు వినే పరిస్థితులు లేరు. ఈవెన్ మీరు క్లాస్ చెప్పారనుకోండి, ఏంది నస అంటారు. అంటే ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ అనే ఎక్విప్మెంట్ అనేది ప్రతి చిన్న పిల్లల్ని కూడా తెలివిగల వాడిని చేసేస్తుంది. ఈవెన్ ChatGPTలో కానీ గూగుల్లో కానీ అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకప్పుడు మీరు ఏం చేయాలన్నా సరే గురువుల దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు మొబైల్లో చూడాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ మారిపోయింది. అలాంటిదే జెన్జీ కిడ్స్ కి తగ్గట్టుగా మీరు స్టోరీ టెల్లింగ్ చెప్పాలి, కథ రూపంలో చెప్పండి. స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి ఒక ట్రిప్ చెప్తాను, ఇది చీకటి రహస్యం, మీకు చెప్తాను. ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. 5 ఎలుకలు ఒక ఏనుగ, పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. 5 ఎలుకలు ఒక ఏనుగు. రాసుకున్నారు అందరూ? నోట్ చేయండి. 5 ఎలుకలు ఒక ఏనుగు. ఏనుగులో ఫస్ట్ లెటర్ ఏ, రైట్? ఏ అనేది ఏమిటి, అదొకటి పెట్టండి పాస్వర్డ్. ఏమిటి, రైట్? 5 ఏలు, ఎలుకలలో ఫస్ట్ లెటర్ ఏ, అవి 5 ఏలు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ 6 పాస్వర్డ్లు అనేది, 6 ఎలిమెంట్స్ అనేది మీరు ఏ 3 తీసుకున్నా సరే మీకు కంటెంట్ అయిపోతుంది. కంటెంట్ ఎక్కడో లేదండి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా పాస్వర్డ్, 5 ఎలుకలు ఒక ఏనుగు, దాంట్లో ఈ 3 తీసుకున్నాను, ఎందుకు, ఏమిటి, ఎలా. సంకల్ప, అసలు ఎందుకు సంకల్ప 2026 అంటే క్రియేటర్లు తయారు చేయాలి, తన స్వార్థం కాకుండా. సంకల్ప 2026 టీమ్ స్వార్థం ఏంటంటే తనతో పాటు తనకి నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా కంటెంట్ క్రియేట్ తయారు చేయాలి. క్రియేట్, లీడ్, రైజ్. అది ఏమిటి? సంకల్ప 2026 గంప నాగేశ్వర్ సార్ తరపున శ్రీధర్ వీరమల్ల సార్ క్రియేట్ చేశారు సంకల్ప 2026. దీని ప్రభావితం ఎలా ఉంటుందంటే రాబోయే తరాల భవిష్యత్తును మార్చగల కెపాసిటీ దీంట్లో ఉంది. అది ఎలా? సంకల్ప 2026 లో జాయిన్ అవ్వాలంటే శ్రీధర్ వీరమల్ల సార్కి కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో మెంటర్స్ చెప్పిన తర్వాత డైలీ ఎక్సర్సైజ్ ఇస్తారు, అసైన్మెంట్స్, అవి చేస్తూ మీలో ఉన్న నటుడు బయటికి తెప్పించే బాధ్యత వాళ్ళది. చూసారా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 దాంట్లో ఆన్సర్ ఉంది.
కంటెంట్ అయిపోయింది. ఇంకేం కావాలి? ఈ 6 ఎలిమెంట్స్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ 6 ఎలిమెంట్స్ ఎప్పుడైతే మీరు ఏ 3 కానీ, ఏ 2 కానీ, ఏ 4 కానీ, ఏ 5 కానీ, ఏ 6 కానీ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు 30 సెకండ్స్ ఏంటి, 1 మినిట్ ఏంటి, 1 అవర్ ఏంటి, 1 డే ఏంటి, గుక్క తిప్పకుండా మీరు 3 రోజులు కూడా కంటెంట్ చేసుకోగలరు, ఆగకుండా మాట్లాడగలరు. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్, పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్, ఈవెన్ టెలికమ్యూనికేటర్స్, టెలిప్రాంప్టర్స్, వాట్ ఎవర్ న్యూస్ ఛానల్ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఈ టెక్నిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. రాబోయే సెషన్స్ లో కూడా ఇంకా అద్భుతమైన ప్రెజెంట్ చేస్తారు. రైట్, ఈ రోజు ఎన్ని మంత్రాలు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పగలరా? సార్ డిస్టర్బ్ చేస్తున్నారు సార్. సార్ 1 మినిట్ సార్. సార్ 5 ఎలుకలు 5 ఒక ఏనుగు అన్నారు సార్. 5 ఎలుకల్లో ఎవరు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడా సార్? సారీ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఎందుకు, మళ్ళీ క్లారిటీ చెప్పండి సార్. ఏమిటి అనేది 1 మినిట్ ఐ హోల్డ్. ఏనుగులో ఫస్ట్ లెటర్ ఏ అంటే ఏమిటి, రైట్? క్లియర్ సార్, క్లియర్. ఇంకొక 5 ఏంటంటే 5 ఏలంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, రైట్? నేను ఒకసారి చెప్తా చూడండి సార్. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఈ 6 ఎలిమెంట్స్ మీరు స్టోరీ టెల్లింగ్ లో చేశారంటే మీరు అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని మంత్రాలు చెప్పాను ఒకసారి మళ్ళీ చెప్పగలరా ఎవరైనా? 6 మంత్రాలు చెప్పారు సార్. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 30 మిలియన్ సోషల్ మీడియా యూజర్స్ యాక్టివ్ గా ఉన్నారు. కెమెరా ముందుకు రండి, ఐ కాంటాక్ట్ పెట్టండి, ఓపెన్ చేయండి, బ్లింక్స్ చేయకుండా కెమెరా చూడండి, చెస్ట్ నిటారుగా పెట్టండి, హ్యాండ్ గెస్టర్స్ ఓపెన్ చేయండి, వాయిస్ పెంచండి. 2026 సంకల్ప టీమ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ భావితరాల భవిష్యత్తు మార్చేయాలి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మొదలు పెట్టారనుకోండి, చూసేవారు ఫాలో కొడతారా, ఫాలో కొట్టరా? మీలో ఉన్న నటులు బయటికి రావాలి. అందుకే ఫేక్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్. మీరు సిద్ధంగా రాకపోయినంత వరకు నటించండి, పర్వాలేదు. కెమెరా ముందుకు వచ్చి ఓకే, మీరు డే టైంలో ఎలా నార్మల్ గా ఉన్నా సరే కెమెరా ముందుకు వచ్చి యాక్షన్ చేయడం స్టార్ట్ చేయాలి. నాలో ఉన్న నటుడు బయటకు వస్తాను, నాలో ఉన్న సింహం బయటికి రావాలి. సింహం బయటకు వచ్చింది, ఆ సింహం నట విశ్వరూపం చూపిస్తుంది. చూసారా ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది? నటుడిని బయటికి తీయండి. ఈ 5 ఎలిమెంట్లు ఎప్పుడైతే 5 సూత్రాలు, మంత్రాలు మీరు ఏమనుకుంటే అవి నోట్లో వేసి నెంబర్ వేసుకొని రిమైండ్ చేసుకుంటారు. కొన్ని రోజుల వరకు మాత్రమే ఇది ప్రాక్టీస్. కొంతవరకు మిర్రర్ ముందు మొబైల్లో ప్రాక్టీస్ అంటే రికార్డ్ చేయండి, చూడండి, గమనించండి మీ వాయిస్ ఎలా ఉంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, స్మైలీ ఫేస్ తో మాట్లాడుతున్నానా, ఐ కాంటాక్ట్ ఎలా ఇస్తున్నాను, ఐ బ్లింక్స్ ఎంత ఇస్తున్నాను, హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఇస్తున్నాను, మీరు డే బై డే గమనించండి. ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారో మీలో ఉన్న నటులు బయటకు వచ్చి మాటల మాంత్రికులు అయిపోతారు కెమెరా ముందు. ఈ 30 మిలియన్ పీపుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఈవెన్ ఫాలోవర్స్ పెద్ద మ్యాటర్ కాదు, కంటెంట్ ఈజ్ మ్యాటర్. కాంటెంట్ అనేది మీరు చెప్పే విషయం కంటే చెప్పే విధానం ముఖ్యం, ఎలా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఏదో వచ్చాం కెమెరా ముందు మాట్లాడేసాం కాకుండా మీరు ఒక్కొక్క వీడియో AK-47 తోటాలా ఉండాలి. అది దూసుకు వెళ్తే మీరు 4 గోడల మధ్యనే ఉంటారు, కానీ మీ వీడియో ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. అప్పుడు మీకు ఎందుకు ఫాలోవర్స్ రారు చెప్పండి? మీలో మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దట్స్ ద ట్రూత్. మన పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేయనంత వరకు మీరు ఎన్ని కెమెరాలు కొన్న వృధానే, ఎన్ని మైక్స్ కొన్న వృధానే, ఎన్ని స్టూడియో లైట్స్ కొన్న వృధానే.
ఇది గమనించి ఈ 5 పంచ మంత్రాలు మీరు నెమరు వేసుకొని కంటిన్యూ చేయండి. మీరు కెమెరా ముందుకు వచ్చి అద్భుతాలు చేస్తారు. ఈవెన్ కలలసిన సాక్షిగా మీరు వీడియో చేసిన తర్వాత సంకల్ప 2026 తరపున ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరపున మీ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయండి. నాది బాధ్యత, నాది రెస్పాన్సిబిలిటీ. మీకోసం నేను మీ వీడియో నా స్టోరీలో వేస్తాను. కొంతవరకు అయితే నేనైతే సపోర్ట్ చేస్తాను, ఆర్గానిక్ గా మీకు వ్యూవర్స్ పెరిగినంత వరకు. రైట్, ఇక్కడ మీరు మొదట 4 సెకండ్లు యూట్యూబ్ ఫుల్ వీడియో చేసే వాళ్ళకి మొదట 30 సెకండ్స్ ఇంట్రెస్ట్ గా ఉండేలా చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ వీడియోస్ కానీ యూట్యూబ్ లో షార్ట్స్ చేసే వాళ్ళకి మొదట 4 సెకండ్ల మీద 75% ఫోకస్ చేయండి. మీరు మంత్రాలు చేస్తారా, మాటల్లో మాయ చేస్తారా, ఎలా చేస్తారో చూసుకొని అబ్జర్వేషన్ చేసుకొని మొదట 4 సెకండ్లు వ్యూవర్ స్క్రోల్ చేసే టైంలో మీ వీడియో వచ్చింది, ప్లే చేశారు. అబ్బా ఏం బాగా చూస్తున్నారు, ఏం బాగా చెప్తున్నారు, ఈవిడ అంత బాగా చెప్తున్నారు. అతనికి అనిపిస్తే ఫాలో చేస్తాడు, షేర్ చేస్తాడు, సేవ్ చేస్తాడు, స్టోరీలో మెన్షన్ చేస్తాడు. అప్పుడు మీ వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వవు? ఇంకొక విషయం, మన వీడియోస్ మొదటగా మీరు కాంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు 30 సెకండ్స్ టు 45 సెకండ్స్ ఉండాలి. అది కూడా 30 సెకండ్స్ ఫాలోవర్స్ ఎంత వచ్చారు, వ్యూస్ ఎంత వచ్చారు మ్యాటర్ కాదు. 30 సెకండ్స్ మీరు వీడియో చేస్తే దాంట్లో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 15 సెకండ్స్ ఉండాలి. ఒక 1000 మంది చూస్తే ఆల్మోస్ట్ 30 సెకండ్స్ వీడియోలో 15 సెకండ్స్ చూడాలి. 1 మినిట్ వీడియో చేస్తే 30 సెకండ్స్ యావరేజ్ ఉంటేనే మీ వీడియో వైరల్ అవుతుంది. ఈ పంచే మంత్రాలు మీరు తెలుసుకొని మీరు చేస్తే మీరు సోషల్ మీడియా సముద్రంలో తిమింగలమై అయిపోతారు. అద్భుతాలు చేస్తారు కెమెరా ముందుకు వచ్చి. మీ బిజినెస్ కానీ, మీ ప్రొడక్ట్ కానీ, మీ యొక్క స్టార్ట్అప్ కానీ మీరే ప్రమోట్ చేసుకోవాలి. చేతిలో డైమండ్ ఉంచుకొని ఊరంతా బంగారం కోసం బ్రతకొద్దు. దట్స్ మై స్పిరిట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 2026 మీరు మీ యొక్క టీం అందరికీ చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. నాకు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి గంప నాగేశ్వర సార్కి అయితే, మరియు ఇప్పుడు మీ సంకల్ప టీంలోకి నన్ను ఎలాగోలో సార్ మీరు రావాలని చెప్పి మన టీం ఇంకా ముందుకు వెళ్ళాలి. తన స్వార్థం ఏంటంటే మిమ్మల్ని కూడా వీలైనంత త్వరగా కంటెంట్ క్రియేటర్ తయారు చేయాలనే స్వార్థంతో నన్ను తీసుకొచ్చిన శ్రీధర్ వీరమల సార్కి నా యొక్క ప్రణామాలు. అండ్ మిమ్మల్ని యాక్టివ్ చేస్తున్న మన మెంటర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. మేమంతా చెప్పాలంటే మీరు కూడా వినడానికి రెడీగా ఉండాలి కాబట్టి, మీరు వినేటట్టుగా మేము ఆకట్టుకునేలా మాట్లాడాలి కాబట్టి మీకు అందరికి కూడా ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక్కడతో మన సెషన్స్ ముగించేద్దాం. మీకు మెంటర్ మ్యామ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకోండి, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ కన్నసేన గారు, రియల్లీ అమేజింగ్. సో సార్ అందరూ ట్రైనర్స్ అయినా కూడా మళ్ళొక్కసారి వాళ్ళకి రిమైండ్ చేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అన్ని కూడా ఇచ్చారు. సో 2 క్విక్ థింగ్స్ అండి. ఒకటి, అందరూ అసైన్మెంట్, ఈ రోజు అసైన్మెంట్ ఏంటంటే ఈ ఇన్పుట్స్ అన్ని యూజ్ చేసి మీరు ఒక వీడియో తయారు చేయండి. ఈ ఇన్పుట్స్ తోటి అందరూ వీడియో తయారు చేసి మీరు సోషల్ మీడియాలో పెట్టి, ఇన్స్టా ఆ లింక్ అన్నా పెట్టండి, టెలిగ్రామ్ లో ఆ డైరెక్ట్ వీడియో అన్నా పెట్టండి. ప్రిఫరబుల్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ లింక్ మన టెలిగ్రామ్ లో పెట్టండి. సో అందరూ చూస్తారు, లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు. సెకండ్, మనకు ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చారు. సో తను చాలా బిజీగా ఉన్నా కూడా మన కోసం లేదు మనం వస్తాను, నేను టైం తీసుకుని వస్తాను వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం వాళ్ళకి కూడా చిన్న ఫీజు ఇవ్వాలి, రైట్? సో మనం ఇచ్చే ఫీజు ఏంటంటే, ఈ రోజు తన ఛానల్స్ ని మనందరం ఫాలో చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ యువర్ లింక్ సార్. అయితే అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చాట్ లో పెడితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫాలో యూ అండ్ లెర్న్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్సో ఫ్రమ్ యూ. అండ్ అలాగే సార్ కూడా మనకు ప్రామిస్ చేశారు దట్ హీ విల్ ప్రమోట్ యువర్ వీడియోస్. ఓకే, సో ఒకసారి మీరు లైక్ చేసి ఫాలో చేస్తే తనకు కూడా తెలుస్తుంది. సో దెన్ హీ కెన్ ఆల్సో సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఐ థింక్ దీప్తి గారు or Sneha, maybe if there are any questions, let's please take a few questions. I think, are you okay sir? 2 more minutes? No problem sir. Okay, carry on. Okay, yeah, team please check if there are any questions. నాకు ఒక క్వశ్చన్. Sir, hand raise చేయండి, we'll go one by one. I mean, we'll follow that, right? Please. Yeah, I think there are a few people already raised hand. Yeah, Dipti or somebody please take lead.
సార్ ఐ కాంటాక్ట్ కెమెరా ఎదురుగా చూడాలన్నా సార్, లేకపోతే పక్క చూసి ఇట్లా మనం చూసుకుంటే కొంచెం చెప్పేది ఉంటుంది కదా, అది దాన్ని అదే డౌట్ ఉంది సార్. ఏం లేదు సార్. ఎవరు మాట్లాడారు ఇప్పుడు? ఉమ్మర్ సార్, వాళ్ళు రైజ్ హ్యాండ్ చేసిన వాళ్ళు మాట్లాడబోతే నేను మాట్లాడుతాను సార్, అంతే. ఓకే ఉమ్మర్ సార్, కంప్లీట్ గా ఐ కాంటాక్ట్ నేను కెమెరా చూస్తుంటే మీతో నేను మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి నేను ఐ కాంటాక్ట్ స్క్రీన్ వైపు తిప్పాను అనుకోండి, ఒకసారి మీకు ఎలా అనిపిస్తుంది? పక్క చూసినట్టు అనిపిస్తుంది. ఎస్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు గమనించండి. ఓకే ఓకే సార్. ఇది ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఐ బ్లింక్స్ చేసి చూసారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తలేదు సార్. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఎస్, దట్స్ ఇంపాక్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కళాసేన గారు నమస్తే అండి. సార్ శేఖరాచారి గారు మాట్లాడండి, మిగతా వాళ్ళందరూ మీట్లో ఉండండి ప్లీజ్. సార్, మీ కళాసేన యూట్యూబ్ ఛానల్ ని నేను సబ్స్క్రైబ్ చేశాను సార్ మీరు చెప్పగానే. అదొక పని అయిపోయింది. రెండవ పని ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిన షార్ట్ కి 4 seconds, లాంగ్ వీడియోకి ఎంత సార్? లాంగ్ వీడియోస్ కి మొదట 30 seconds అనేది మీరు ఇంట్రెస్ట్ గా చూపించాలి. అది కూడా 75% అనేది మొదట 30 seconds కే మీరు ప్రొవైడ్ చేయాలి. మొదట 30 seconds మీరు అష్ట దిగ్బంధం చేసి వ్యూవర్ ఆపలేదు అనుకోండి, గుంపులో గోవిందా మీ వీడియో. అయితే ఈ టిప్స్ నాకు తెలియదు సార్. 1 month బ్యాక్ నేను శేఖరా టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఒక 130 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, 20,000 వ్యూవర్స్ వచ్చారు. ఇప్పుడు నేను ఇది మీరు చెప్పినట్టు ఈ టిప్స్ ను యూస్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతానా సార్? డెఫినెట్లీ సార్. మీరు మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు మొదట 30 seconds ఫుల్ వీడియోస్ ఫోకస్ చేయండి. మీరు మొదట్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి షార్ట్స్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు మీ యొక్క ఫేమ్ అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత మీ యొక్క సహనం అనేది మనం వీడియో చేస్తూ ఉంటే వ్యూస్, ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్ వస్తే మనకి ఒకసారిగా అనిపిస్తుంది. మీరు ఫుల్ వీడియోస్ డే అంతా కూర్చొని ఫుల్ వీడియో చేశారు, ఒక 10 minutes ఓకే, ఎడిటింగ్ చేశారు 1 గంట పట్టింది, రికార్డ్ చేశారు 1 గంట పట్టింది, కాంటెంట్ క్రియేటర్ ఐడియాస్ తెచ్చుకున్నారు 1 గంట పట్టింది, 3 గంటలు ప్రిపేర్ చేశారు. వ్యూస్ రాకపోయేసరికి అప్లోడ్ చేశారు, అంత బానే ఉంది. వ్యూస్ రాకపోయేసరికి మీలో డిమోటివేట్ వచ్చేస్తుంది. అయ్యో